హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పాతకాలం పద్ధతిలో మంచి ఘాటు, రుచి, సువాసన వెదజల్లే నల్ల కారం రెసిపీ అయితే చూపిస్తానండి. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లోకి గూడా కొంచెం నెయ్యి దట్టించి తిన్నామంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి బాబు. అంత బావుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి 4, 5 నెలలు కమ్మగా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్ తీసుకున్నాను. 1 కప్పు పొట్టుతో ఉన్న మినపగుళ్ళు లేదా మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మినపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు ఎంత బాగా వేగితే కారం అంత రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చక్కగా వేపుకోండి. చూడండి, నాకు ఈ మినపగుళ్ళు వేగడానికి సుమారుగా 12 నిమిషాల సమయం పట్టిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాత్రలో మరో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పచ్చిపప్పును కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పచ్చిపప్పు వేగి చక్కగా రంగు మారింది కదా. ఇప్పుడు ఈ పచ్చిపప్పును కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాత్రలో మరో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు ధనియాలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలని దోరగా వేయించుకోవాలి. చూడండి, ధనియాలు అనేవి ఇలా దోరగా వేగి మంచి సువాసన వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించుకుందాం. చూడండి, ధనియాలు జీలకర్ర వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 120 గ్రాముల ఎండుమిరపకాయలని కూడా వేసి మిరపకాయ పొంగి రంగు మారేంత వరకు వేయించుకుందాం. మిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మనం చేసే ఈ కారానికి మిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. నేను ఇక్కడ ఈ మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి 120 గ్రాములు తీసుకున్నాను. ఘాటు కొంచెం తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇంకో 4 మిరపకాయలు అదనంగా వేసుకోండి. మిరపకాయలు చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మట్టి పాత్ర చూసారు కదండి, మనం ఇన్నిసార్లు ఆయిల్ వేసినా కొంచెం కూడా ఆయిల్ లేదు చూడండి. అదేనండి మట్టి పాత్రకున్న స్పెషల్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను మెంతులు వేసుకొని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ అనేది ఆయిల్ వేయకూడదండి. అలాగే 1 కప్పు కరివేపాకు, అలాగే ఒక 50 గ్రాముల చింతపండు. మనం తీసుకున్న దినుసులకి ఎండుమిరపకాయలకి 50 గ్రాముల చింతపండు పడితేనే నల్లకారం అనేది రుచిగా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఇప్పుడు మరో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుందాం. మనం ఇలా వేయించుకోవడం వలన చింతపండు అనేది, అంటే కారం మనం గ్రైండ్ చేసినప్పుడు మొద్దవకుండా కారం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ దినుసులన్నిటినీ కొద్దిగా చల్లారబెట్టుకుందాం. వేడి మీద అనేది మనం కారం మిక్సీకి అనేది వేయకూడదండి. అసలు రోట్లో దంచుకున్నాం అనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ దినుసులు ఎండుమిరపకాయలని మాత్రమే వేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, ఖచ్చితంగా కారాలకు కానీ పచ్చళ్ళకు కానీ రాళ్ల ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చింతపండు, కరివేపాకు, మెంతులు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసి ఇందులోనే 7-8 రెబ్బల వెల్లుల్లిని కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేయండి. కారప్పొడి అనేది ఉండ చుట్టుకోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కారప్పొడిని పక్కన పెట్టేసుకొని ఇదే మట్టి పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కొద్దిగా అంటే కొద్దిగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నల్ల కారప్పొడిని వేసి
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కారానికి పట్టి తినేటప్పుడు అద్భుతంగా ఉంటుందండి. ఏ కూరలు ఏమీ అవసరం లేదు. ఈ నల్ల కారం ఉంటే చాలు, టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా కానీ రుచి అద్దరిపోద్ది. మాటలే ఉండవండి, తినడమే ఇంకా. మరి చూశారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ కారప్పొడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే బయట పెట్టుకున్నా కానీ 4-5 నెలలు కమ్మగా తినేయచ్చు. మరి రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.